అది కాదు మనోజ్. నేను చెప్పేది వింటావా? ఆ బాలుగాడు మనల్ని ప్రతి నెల 50,000 ఇమ్మన్నాడు కదా. ఈ ₹1,00,000 వస్తే వాడికి 2 నెలలు 50,000 ఇచ్చేయచ్చు. ఆ తరువాత షోరూంలో వచ్చే ఆ ప్రాఫిట్ మనకి మిగిలినట్టే కదా. ప్లీజ్ రోహిణి, వెళ్దాం రోహిణి. కాదనుకు రోహిణి, ప్లీజ్ రోహిణి, ప్లీజ్ 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 వెళ్దాం. అయ్యో మనోజ్, ఇప్పుడెందుకు నువ్వు చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నావు? ప్లీజ్ ప్లీజ్. సరే వెళ్దాంలే. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి, థ్యాంక్ యూ. మరి ఇంట్లో వాళ్ళకి చెప్దామా? ఎందుకు? వాళ్ళిద్దరికీ చెప్తే వీళ్ళు కూడా వచ్చేస్తారు. మనకెక్కువ కాంపిటీషన్ ఉండడం కూడా అంత మంచిది కాదు. అంటే మనకు ఆ బాలు మీద పెద్ద కాంపిటీషన్ కాదనుకో, కానీ ఆ రవి శృతి ఉన్నారు కదా, వాళ్ళకు చెప్పకుండా వెళ్దాం, గెలిచి చూపిద్దాం. ఆ బాలుగాడు మనల్ని అన్ని మాటలు అంటున్నాడు కదా, ఇప్పుడది మనం గెలిస్తే వాడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడో చూద్దాం. ఏంటో నీ ఎక్సైట్మెంట్. సరే అలాగే కాని. ఏంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ తెగ ఆలోచిస్తోంది? ఓవర్ యాక్షన్ చేయకు. నేను ఆలోచిస్తుంది ఇంకేదో కాదు. మరి ఇంకేంటి? మనం కాంపిటీషన్లో ఎలా విన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఏ కాంపిటీషను? వాసు, నీకు స్క్రూ లూజా? ఇందాక మనం ఏ కాంపిటీషన్ గురించి మాట్లాడుకున్నాం? ఓ అక్కడికా? వాళ్ళెవరూ వెళ్ళట్లేదు, మనం మాత్రం ఎందుకు అనుకున్నాం కదా. అనుకోలేదు, నువ్వు అన్నావు. నేను ఇంకా థింకింగ్ లోనే ఉన్నాను. థింక్ చేసి ఏం డెసిషన్ తీసుకున్నావేంటి? అయినా వాళ్ళు రాకపోతే మనకేంటి, మనం పార్టిసిపేట్ చేద్దాం. ప్రైజ్ మనీ మిస్ అవ్వడం ఎందుకు? ఇది మరీ బాగుంది. ఇక్కడే మన ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తూ ఉంటుంది. అక్కడికెళ్ళి ఎలా గెలిచేస్తాం? అవన్నీ లైట్ తీసుకో, నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకు గెలవం? అదేమన్నా ఒలింపిక్సా భయపడ్డానికి? జస్ట్ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అంతే కదా. బెస్ట్ కపుల్ అని మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు అనుకోవాలి కదా. హలో, మనం బెస్ట్ కపుల్ అని ఎవరైనా అంటారు. వాళ్ళ దృష్టి మనకు తగులకుండా ఉంటే చాలు. అసలు మనం బెస్ట్ కపుల్ కాకపోవడానికి ఒక్క కారణం చెప్పు. అంటే మనిద్దరం ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం కదా. నిన్ను ఏ శృతి, అయినా నీకు ఒక విషయం చెప్పనా? రియాలిటీ షోలో ఎవరైనా ఓపెన్ గానే ఉండాలి. మాస్క్ వేసుకొని అవతల వాళ్ళ కోసం నటించకూడదు. నాకైతే అలా నటించడం కూడా రాదు. నువ్వు కూడా అలా కాదని అనుకుంటున్నాను. కాబట్టి మనం వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం. ప్రైజ్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. నాకు ఇలాంటి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం రవి. వెళ్దాము. సరే, కానీ కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా. ఎందుకు ప్రిపేర్ అవ్వడం? వాళ్ళక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి? దీన్ని మనం స్పోర్టివ్ గా తీసుకోవాలి రవి. స్పాంటేనియస్ గా ఆన్సర్ చెప్పాలి. అంతేకాని ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? తెలివితేటల పరంగా స్పాంటినిటీ అంటున్నావు. మరి ఏవైనా ఫిజికల్ గేమ్స్ పెడితే? పెడితే పెట్టని, నాకేంటి. నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. నేను ఎలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తానో నీకు బాగా తెలుసు కదా రవి. ఓహో అలాగా. చూద్దామా మరి? వై నాట్? కమ్ రవి. కమ్. చూసావా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో? కమ్ ఆన్ రవి, కమ్ ఆన్. కమ్ ఆన్. ప్రైజ్ మనీ ₹1,00,000 కదా. చెప్పు. ₹1,00,000 పెద్ద అమౌంటే కదండీ? అవును, మాలాంటోళ్ళకి పెద్ద అమౌంటే, కానీ నీకు నీ కొడుకు మాత్రం చాలా చిన్న అమౌంట్. మీరు అనడం నేను పడ్డం అలవాటు అయిపోయిందిలేండి గాని నాకొకటి అనిపిస్తుందండి. ఆలస్యం ఎందుకు, చెప్పు. మనం 25 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నాం కదా. పర్వాలేదే, బాగానే గుర్తుంది. అబ్బా, నేను చెప్పేది వినండి. ఆదర్శ దంపతుల పోటీల్లో గెలవడానికి మనకన్నా ఎక్కువ అర్హత ఇంకెవరికుంటుంది? హేయ్, ఏం మాట్లాడుతున్నావే? అదేనండి, అక్కడికెళ్తే మనకు కూడా ఆదర్శ దంపతులనే గుర్తింపు వస్తుంది కదా. హేయ్, నువ్వు ఆ సిగ్గుపడ్డం ఆపు ముందు. అసలు ఆదర్శ దంపతులంటే నీకు తెలుసా? ఆదర్శమైన భావాలున్న దంపతులు. అర్థం కాలేదు కదా నీకు? ఇది కూడా అర్థం కానప్పుడు ఆదర్శ దంపతులమని నువ్వెలా అనుకుంటావే? దానికి అర్థమే తెలీదు. అక్కడికెళ్ళి గెలిచేస్తుందంట. అది చెప్పడానికి నీకైనా ఉండాలి, వినడానికి నాకైనా ఉండాలి. అదేంటండి అలా అంటారు? నేనండవేంటే, నువ్వు చెప్పు. నీకెప్పుడైనా అనిపించిందా నువ్వే ఆదర్శమైన భార్యవని? భర్తతో చెప్పి ఏదైనా చేశావా? అంటే అది పరిస్థితుల్ని బట్టి అలా జరిగిపోయిందనుకోండి. మీరెన్నైనా చెప్పండి, నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తోంది. అర్థమైంది.
నీకా 1,00,000 రూపాయలన్నమాట విన్న తర్వాత నుంచి ఈ దుర్బుద్ధి పుట్టింది కదా. డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. డబ్బుంటే చాలు, నీకెవ్వరూ అవసరం లేదు. నీ గురించి ఇంత తెలిసా కూడా నేను నీతో ఇంకా కాపురం చేస్తున్నాను చూసావా. నిజమైన ఆదర్శ భర్తని నేను. మీరెన్నైనా అనండి, మనం కూడా వెళ్దామండి. సర్లే, నీ ముచ్చట మాత్రం నేనెందుకు కాదనాలి. వెళ్దాం. అబ్బా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. హాయిగా నిద్రపోతాను. ఇప్పుడు నేను పడుకోవచ్చు. పడుకోండి పడుకోండి పడుకోండి. ఇది మారదు. 1,00,000 రూపాయలు. ఆహా, ఆ మాట వింటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. అయ్యో, మరీ అంత మెలికలు తిరగొద్దు, నడుం పట్టేస్తుంది. పడకా. ఏం ఆలోచిస్తున్నారండి? పడుకోండి. ఆ మంచాల మనోజ్ గాడు మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు మీనా. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి మీనా. అలా జరగాలంటే ముందు మనం పోటీకి వెళ్ళాలి, అక్కడ గెలవాలి. అది మనలాంటి వాళ్ళ వల్ల అయ్యే పని కాదు మీనా. మరింకెలా బుద్ధి చెప్తారు? తనతో గొడవ పడతారా? అదే ఎలా అని ఆలోచిస్తున్నా. చూడండి, మనం ఈ పోటీలో గెలిస్తే మీరనుకున్నట్టే ఆ మంచాల మనోజ్ చిచి, మీరెవర్ని నేరుగా పిలవరే. మీ అలవాట్లన్నీ నాకొచ్చేస్తున్నాయి. మీ అన్నయ్యకి మనమేమీ తక్కువ కాదని నిరూపించుకోవచ్చు కదా. అదే నిజమే గాని మనం ఎలా గెలుస్తాం? అక్కడికి ఎవరెవరో వస్తారు. వాళ్ళందరిలో మనం ఆడతామా? ఎవరెవరంటే వాళ్ళేమైనా ఆకాశం నుంచి ఊడిపడతారా? వాళ్ళు కూడా భార్యాభర్తలే కదా. అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా. డబ్బున్న వాళ్ళ మధ్య డబ్బే ఉంటుంది, కానీ డబ్బు లేని వాళ్ళ మధ్య ప్రేమానురాగాలుంటాయి. అది డబ్బుకి సంబంధించిన పోటీ కాదు, బంధానికి సంబంధించింది. మనిద్దరం మంచి దంపతులమని మీకు నమ్మకం ఉంది కదా. ఉండడం ఏంటి, మనిద్దరం మంచి దంపతులమే. చూసావు మన జోడి ఎంత బాగుందో. మనిద్దరికి బయట అభిమానులున్నారు మీనా. కదా, ఆ నమ్మకంతోనే వెళ్ళి గెలుద్దాం. అక్కడ గెలిస్తే 1,00,000 రూపాయలు ఇస్తారండి. ఆ, గుర్తుంది. ఆ డబ్బులు మనం రూమ్ కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నిజమే పోలగం పోయి. నువ్వు ఈ మాట చెప్పిన తర్వాత నాకు వెంటనే ఆ పోటీలో పాల్గొనాలనిపిస్తుంది. నాకు ధైర్యం ఇచ్చినందుకు థాంక్స్. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు? ఆ పోటీ ఎలా జరుగుతుందంటావు? అందరినీ వరుసగా నిలబెట్టి ఎవరు బాగున్నారో చూస్తారంటావా? చూస్తే మాత్రం మీకేంటి, శ్రీరామచంద్రుల్లా ఉంటారు. నువ్వు చక్కని చుక్కలా ఉంటావు. మనల్ని మనమే పొగుడుకోవాలి మరి. ఒకవేళ భార్యల్ని తన భుజాల మీద మోయమని భర్తలకి చెప్తారేమో. నేను ఇంకొంతకాలం ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అంటే నన్ను ఎత్తుకోలేనంటారా? నువ్వు నా పూలగంపవే. ఇంతకుముందు ఎత్తుకోలేదా ఏంటి? కానీ అలాంటి పోటీలు పెట్టర్లే. మరింకేం పోటీలు పెడతారంటారు? ఈ మధ్య టీవీలో డాన్స్ ప్రోగ్రాంలు వస్తున్నాయి కదా, మనల్ని కూడా అలా డాన్సులు చేయమంటారేమో. ఏంటి డాన్సా? అవును, బాగా డాన్స్ చేసిన వాళ్ళకి బహుమతి ఇస్తారనుకుంటా. ఆ? ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? జగదేక వీరుడు అతిలోక సుందరి. కానీ మనం అది కాదు కదా. మీరు కారు వీరుడు, నేను పూల సుందరి. ఈ పేరేదో బాగుంది మీనా. ఏయ్ పూల సుందరి. నాకెందుకో ఈ పోటీలో ఖచ్చితంగా మనం గెలుస్తామనిపిస్తోందండి. మన కోసం కాకపోయినా ఆ మనోజ్ గాడి కోసమైనా గెలవాలి. ఇంకొకరి కోసం మనం ఎప్పుడూ గెలవాలి అనుకోకూడదు. మన కోసం మనమే గెలవాలనుకోవాలి. అలాగే నువ్వు నా పక్కనున్నంతకాలం ఎలాంటి పోటీలోనైనా గెలుస్తాను. సరే పడుకో, ఆలస్యం అయింది. రేపొద్దున రవికి శృతికి మనం వెళ్తున్నామని చెప్పేద్దాం. అలాగే. మీనా, ఏం వేసుకోవాలి? పెగ్గు తప్ప ఏదైనా వేసుకోండి. ఆ స్వర్ణయుగాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావులే. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఆ సాంఘిక శాస్త్రాన్ని తిరగలేను. మంచిది, ఈ షర్ట్ వేసుకోండి. ఉత్త షర్టుతో వస్తే ఏం బాగుంటుంది? ప్యాంట్ కూడా ఇవ్వు. ఇదిగోండి. మీనా, ఆ నలభీమగాడికి డబ్బు డమ్మకి చెప్దామంటే వాళ్ళు లేరు. సర్లేండి, వాళ్ళ రెస్టారెంట్ వాళ్లే కదా చేసేది, అక్కడికే వెళ్ళుంటారు. సరే తొందరగా కిందకి రా. ఏంటది? పెళ్లి నడక, దీన్నే కాటువాకు అంటారు. సామజవర గమనలా ఉన్నావు. ఆ? అంటే ఏనుగు నడక అని అర్థం అన్నమాట. ఊరుకోండి. నేను బొత్తుగా ఉన్నా ముద్దుగానే ఉంటానని మీరే కదా అంటారు. ముద్దుగా అన్నానా? ఏ బలహీన క్షణంలో అన్నాను. అయినా ఈ అవతారం, ఇంత హంగామా అవసరమా? అక్కడ అందరూ బాగా రెడీ అయి వస్తారు, మనం ఏమాత్రం తీసిపోకూడదు కదా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది. నాకివేమీ వద్దే. సత్యం. పబ్బి. అది కాదు, మనం
ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళాలి. ముఖ్యంగా బాలుగడికి అస్సలు తెలియకూడదు. ఉమ్, మనోజ్ ఆ. ఇది వేసుకో. హే ఈరోజు ఈ కలర్ వేసుకోకూడదు రోహిణి. ఏంటి కొత్త పిచ్చి మనోజ్? ఈ రోజు మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించాలి. నిమ్మకాయ ఉందా? ఎందుకు? అది జోబులో వేసుకొని వెళ్తే అనుకున్న పని జరుగుతుందంట. గుమ్మడికాయ ఉంది, తీసుకురానా? ఎందుకు? నా తలకాయకేసి కొట్టుకున్నా? కష్టపడి సంపాదించడం నేర్చుకో. ఈ రంగు రాళ్ళు, షర్ట్లు, నిమ్మకాయలు ఇలాంటివి కాదు సంపాదన తెచ్చేది. ఆ రంగంటే గుర్తొచ్చింది. నేను వెండి ఉంగరంలో నీలం రంగు రాయి పొదిగి అది ధరిస్తే అయ్యో కర్మ కర్మ కర్మ. షర్ట్ వేసుకో. బాలుగాడున్నా మనం ఎప్పట్లాగే పార్లర్కి ఫర్నిచర్ షాప్ కని చెప్పి వెళ్ళాలి. ఓకేనా? రా. సరే. రేయ్ ఏంటి డెకరేషన్ ఎక్కువైంది? నేను పార్లర్కి రోహిణి ఫర్నిచర్ షాప్కి వెళ్తున్నాం. ఏంటి నేను పార్లర్కి, మనోజ్ ఫర్నిచర్ షాప్కి వెళ్తున్నాం. ఏంటి పగటి వేషాలు? ఏంటి? అందరూ కలిసి అందాల పోటీలకు వెళ్తున్నారా? అదే రవి గారు చెప్పిన పోటీలకు వెళ్తున్నారా? చిచి అలాంటి చీప్ కాంపిటీషన్లకి మేమెందుకు వెళ్తాంరా? మేము గుడికి వెళ్తున్నాం. మంచిది, వెళ్ళండి. పద పద పద. ఉమ్, యాండి అత్తయ్యకి మావయ్యకి చెప్పి వెళ్దామా? అందరూ వెళ్ళిపోయారు. ఆ తల్లి కొడుకులు డెకరేషన్ చూస్తుంటే నాకెక్కడో కొడుతుంది. పదండి. ఏయ్, ఆ బోర్డు ఏంటి అక్కడ పెట్టారు? వచ్చిపోయే వాళ్ళకి అడ్డంగా ఉంటుంది. ఆ ఫ్లవర్స్ అన్ని అక్కడే పెట్టారు. అన్ని తీయండి. ప్రతిదీ నేనే చూసుకోవాలి. ఒక్కడు పట్టించుకోడు సరిగ్గా. పర్లేదే, మీ వాళ్ళు బానే చేస్తున్నారు. మినిమం ఉండాలి కదా మరి. హ్మ్. హాయ్ రవి. హాయ్ సార్. హాయ్. ఏంటి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా? లేదు, పాంప్లెట్స్ పంచడానికి వచ్చాం. రవి ఎప్పుడు ఇలాగే జోకులేస్తూ ఉంటాడు. అవును, ఇంట్లో కూడా చాలా ఫన్నీగా ఉంటాడు. పదండి పదండి. ఎలా జరుగుతున్న ఏర్పాట్లు? ఫస్ట్ వచ్చిన కప్పులు మీరే. ఈ బుక్ లో సైన్ చేయండి. పట్నయ్య గారు, ఎలా జరుగుతున్న ఏర్పాట్లు? చూస్తున్నావుగా రవి, ఎలాగైనా దీన్ని సక్సెస్ చేయాలని మన వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు. సార్ ఇది ఎక్కడ పెట్టినావు? నా తల కట్రా. కొత్త పెళ్లి కొడుకులాగా వెళ్ళి ఊరంతా ఊరేగొస్తాను. వెళ్ళా. ఛీ, ఏమైనా గాని ఆర్గనైజర్ పోస్ట్ తీసుకున్న పాపానికి చచ్చిపోతున్నాను అనుకో రవి. రవి, మీరిద్దరూ ఏమనుకోకపోతే ఒక చిన్న పని చేసి పెడతారా? కొంపదీసి మాతో డెకరేషన్ చేయిస్తారా ఏంటి? అలా ఏం కాదు. మీరిప్పుడు మా గెస్ట్లు. అంత పెద్ద పనేం చెప్పను, చిన్న పనే. సర్లే చెప్పండి, పర్లేదు. మేము అందరూ వచ్చే వరకు ఖాళీగానే ఉండాలిగా, మాకు బోర్ కొడుతుంది. ఏం లేదు, ఈ ఎంట్రీ బుక్ లో వచ్చే కపుల్స్ తో సైన్ చేస్తే చాలు. అంతే కదా, ఆ, చేద్దాం. రవి, నీకు ఓకే కదా? నీకు ఓకే అంటే నాకు ఓకే. థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. కూర్చోండి. కూర్చో. కంగ్రాట్స్ రవి, వచ్చి రాగానే మంచి జాబ్ కొట్టేశావు. రిసెప్షన్ లోనే ఇంత అందమైన భార్యాభర్తల్ని పెట్టారంటే లోపల ఇంకెలాంటి వాళ్ళుంటారో. సైన్ చేయండి. మనం అనుకున్నంత చిన్న కాంపిటీషన్లో ఏం కనిపించడం లేదే. నువ్వు కళ్ళు మరి పెద్దవి చేసి చూస్తున్నట్టున్నావు. నా కంటికి ఏం ఆనట్లేదు. ఇది జస్ట్ నాకు జుజుబి. కొంచెం ఎక్కువైనట్లేదు? ఏంటి? నీ కాన్ఫిడెన్స్. ఐ- అయినా నా పిచ్చి కానీ ఈ మాత్రం లేకుండానే ₹1,00,000 ఇచ్చేస్తారా ఏంటి? ఆట టఫ్ గానే ఉంటుంది, కానీ అది మామూలు వాళ్ళకి, మనకు కాదు. నీ టాలెంట్ ఏంటో లోపలికి వెళ్ళాక చూస్తాను కదా, పద. పద. ఏ శృతి, ఒకసారి అటు చూడు. మేము రామంటే రామని రాత్రి చెప్పారు. ఆ, చూస్తున్నా అంతా ₹1,00,000 మహిమ. రే మీరేంట్రా ఇక్కడ? ఈ బుక్ లో సంతకాలు పెట్టించుకునే వాళ్ళు తక్కువ అయ్యారంటే వచ్చాములే. మీరేంటి ఇక్కడ? ఆ సంతకాలు పెట్టే కపుల్స్ తగ్గారంటే వచ్చాంలే. నమ్మేంలే, రాత్రి రానంటే రానన్నారు. ఆ, మీరు కూడా రాననే చెప్పారు కదా. మేము రామని ఏం చెప్పలేదు, ఇంట్రెస్ట్ లేదు అన్నాం. తర్వాత ఆలోచిస్తే ట్రై చేయడంలో తప్పలేదు కదా అనిపించింది. నువ్వు చెప్పన్నయ్యా, ఇదేదో చీప్ కాంపిటీషను, నా రేంజ్ కాదు అని ఏదేదో బాగా. అరే నాకిప్పటికీ రావాలని లేదు. మీ వదిన ఫోర్స్ చేస్తే తనని బాధ పెట్టడం ఇష్టం లేకొచ్చాను. అవును, మరి మీ సంగతి ఏంటి? నేను కూడా శృతి ఫోర్స్ చేస్తే వచ్చాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇష్టం లేకపోతే హ్యాపీగా ఇట్టించడం వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కదా, ఇంకేం వెళ్తాంలే. రోహిణి, మనం లోపలికి వెళ్దాం పద. హలో, మ్మ్. ముందు సైన్ చేయండి. యాండి, గెలిస్తే డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తారంటారా? లోపలికి వెళ్తున్నాగా, అడుగుదాంలే. ఇంటి దగ్గర నుంచి లక్ష అని చంపుతున్నావు. బాలు నీకు లక్షావతి అని పేరు పెట్టడంలో తప్పే లేదు.